The world famous lover himself, Gautam. ఇంత సంతోషంతో ఒక కథ ముగింపు వినడానికి ఎదురు చూస్తున్న ఇన్ని మొహాలు. సార్, యామిని గౌతమ్కి ఏమైంది? గౌతమ్ జైలు నుంచి బయటికి రాగానే యామిని కంటి నిండా నీళ్ళతో మనసారా ఎదురు చూసింది. 2 ఏళ్ళైనా పెళ్లి చేసుకోలేదు. ఇవన్నీ ఓ రైటర్ల పుస్తకంలో క్లైమాక్స్ రాయొచ్చు, కానీ ఇది పుస్తకం కాదు, ఇది నా జీవితం. మీరు ఈ వరల్డ్ ఫేమస్ లవర్ పుస్తకంలో చదివిన యామిని గౌతమ్ల కథ మా కథ. నిజ జీవితంలో ఎవరు వెయిట్ చేయరు. మనం తప్పులు చేస్తే వాటితోనే బ్రతకాలి. కంప్యూటర్లో ఉన్నట్టు లైఫ్కి బ్యాక్ స్పేస్ బటన్ ఉండదు. నచ్చంది డిలీట్ చేసి వెళ్ళి నచ్చినట్టు తిరిగి రాయడానికి. యామిని నాకున్న ఒకే ఒక్క ఫ్యామిలీ. మా అమ్మా నాన్నల కంటే తనతోనే ఎక్కువ జీవితం గడిపాను. రైటర్ అవుదామనుకున్నప్పుడు తోడుగా ఉంది. ఈ 1 year నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా? రాయలేక కష్టపడుతున్నప్పుడు ఉంది. ఈ వరల్డ్ ఫేమస్ లవర్ పుస్తకం రాసినప్పుడు తనుంది. ఇప్పుడు మీ ముందు నిలబడినప్పుడు తను లేదు. ఇప్పుడు తను తన సొంత ఫ్యామిలీతో ఎక్కడో ఉంది. ఐ మిస్ హర్. ఆలోచిస్తే ఈ పుస్తకం ఏమో కానీ లైఫ్లో నేను ఫెయిలియర్. నన్ను ప్రేమించి ప్రతి అడుగులో నాకు తోడుగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తిని నేను అర్థం చేసుకోలేకపోయాను. నా జాబ్ వదిలేసి తన గురించి పెద్ద సాక్రిఫైస్ చేశాను అనుకున్నాను. నేను ఎంత కాంప్రమైజ్ అయినా తను నన్ను అర్థం చేసుకోలేకపోతుంది అనుకున్నాను. ఆ సీను సువర్ణల కథ రాసినప్పుడు, సీను స్మితాను వదిలేసి తిరిగి తన భార్య దగ్గరకు వచ్చినప్పుడు సీను పెద్ద కాంప్రమైజ్ అయ్యాడనుకున్నా. ఆ కాంప్రమైజ్ ఓ రైటర్లా నా నుంచి వచ్చింది అనుకున్నా. కాంప్రమైజ్ ఉన్నది సీనులో కాదు, సువర్ణలో. కాంప్రమైజ్ ఉన్నది నాలో కాదు, యామినిలో. ప్యారిస్ కథలో గౌతమ్ ఈజాకి కళ్ళు సాక్రిఫైస్ చేసినప్పుడు ఆ సాక్రిఫైస్ నా నుంచి వచ్చింది అనుకున్నా. ఆ ప్యారిస్ గౌతమ్ చేసిన సాక్రిఫైస్ నా నుంచి రాలేదు, యామిని నుంచి వచ్చింది. ఎందుకంటే యామిని తన ఇల్లు, ఫ్యామిలీ అన్నీ నా మీద ప్రేమతో వదిలేసి వచ్చింది. ఏ ప్రేమ కోసం తను నా దగ్గరకు వచ్చిందో ఆ ప్రేమ నేను చూపించడం మర్చిపోయినా తను నన్ను అమ్మలా చూసుకుంది. అండ్ దెన్ వన్ డే ఇట్ బికేమ్ టూ లేట్. నేను రాసిన కథలు, అందులో ఉన్న పాత్రలు, వాళ్ళు చేసిన సాక్రిఫైస్, కాంప్రమైజ్, ప్రేమలో ఉన్న దైవత్వం అన్నీ నేను యామినితో గడిపిన లైఫ్ నుంచి వచ్చింది. ఈ పుస్తకానికి ఉన్న వరల్డ్ ఫేమస్ లవర్ టైటిల్ నాది కాదు, యామినిది. నాకు నా వరల్డ్ ఫేమస్ లవర్ యామిని. నాకున్న ఒకే ఒక్క కోరిక,
తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ. హాయ్ గౌతమ్, నువ్వు చెప్పింది కరెక్ట్. నేను డబ్బును ప్రేమించాను. నో రిగ్రెట్స్. ఆ డబ్బుని ప్రేమించే పిచ్చిలో నా భార్య అనారోగ్యంగా ఉంటే పట్టించుకోలేదు. తను చనిపోయింది. ఆ బాధకి, ఆ పెయిన్కి నే అర్హుణ్ణి. కానీ మీరిచ్చే ఈ బాధకి నేను అర్హుణ్ణి కాను. నేనేదో మారిపోయాను, మిమ్మల్ని అర్థం చేసుకున్నాను అని చెప్పడానికి రాలేదు ఇక్కడికి. ఈ పెయిన్ నుంచి నన్ను దూరంగా పెట్టమని చెప్పడానికి వచ్చాను. నువ్వు జైలు పాలయ్యావని తెలిసిన మరుక్షణం తను పెళ్లిపీటల మీద నుండి లేచొచ్చేసింది. నువ్వు శిక్ష అనుభవిస్తుంటే తను సంతోషంగా ఉండలేనని తనకి తాను 2 ఏళ్లు ఇంటికి పరిమితం చేసుకుంది. ఆ 2 ఏళ్లు చీకట్లో బతికింది. తను చేయని తప్పుకి నీతో పాటు శిక్ష అనుభవించింది. నిన్ను కలిసే అంత ఆత్మస్థైర్యం కూడా నా కూతురికి లేకపోయింది. అదేంటి? తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలా? అలా ఎలా కోరుకోగలుగుతావు? ఇలా సంతోషంగా ఎప్పటికీ తను ఉండలేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. జస్ట్ లీవ్ మీ అలోన్. సారీ యామిని, నువ్వు నా వల్ల పడ్డ బాధంతా చెరిపేసి మళ్ళీ మన కథని ప్రేమతో తిరిగి రాయాలనుంది. ఇంటికి రూట్ తెలుసా గౌతమ్? లెట్స్ గో హోమ్.